హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూసారా ఈ చక్కటి ఈవినింగ్ టైము వెదర్ చూసారా ఎంత బాగుందో. ఈ ఈవినింగ్ వెదర్ టైంలో మనం చక్కటిగా, మంచిగా, రుచిగా ఉండే ఒక మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసేసానండి. అదేంటో తెలుసా అండి? చింత చిగురు, పచ్చిమిరపకాయ, పల్లీలు పచ్చడి అనమాట అండి ఈరోజు. చింత చిగురు, రోటి పచ్చడి అయితే చేసుకుందామండి ఈరోజు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేసేయండి ఒకసారి, ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ మనం మన పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందామండి. ఒక కప్పు పల్లీలు, అలాగే మన చేతితో 2 గుప్పెళ్ళంత చింత చిగురు, అలాగే ఒక 20 నుంచి 30కి పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు 4 టమాటాలు అండి. ఇవి నేను ముందే శుభ్రంగా చింత చిగురు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ శుభ్రంగా కడిగైతే పెట్టుకున్నానండి. 1కి 3 సార్లు శుభ్రంగా చింత చిగురు అనేది కడిగి పెట్టుకోవాలండి. చింత చిగురు శుభ్రంగా బాగు చేసుకొని అందులో ఉండే ఆ చిన్న చిన్న ఉంటాయి కదండి ఆ ఈకలు అనేవి, అవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగైతే పెట్టుకోవాలన్నమాట అండి. ఇకైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అన్నీ కడిగి పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టేసేసానండి. ఈ పల్లీలు, చింత చిగురు, పచ్చిమిరకాయ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో మనం కొంచెము ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. ఇకైతే నేను ఆయిల్ వేసానండి. ఒక 6-7 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. వేసిన తర్వాత ఆయిల్ కాగనివ్వాలన్నమాట అండి. ఈ ఆయిల్ కాగేలోపు ఒక చిన్న మాట అండి. ఏంటంటే, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మన వీడియోని లైక్ చేయండి, ఓకేనండి? వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం చూపించాను కదా మీకు వీడియోలో పల్లీలు, ఆ పల్లీలు అయితే వేసుకొని వీటిని ఫ్రై అయితే చేసుకోవాలండి. అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. 100% నేను గట్టిగా చెప్తున్నాను. ఎంత టేస్ట్గా ఉంటుందంటే నేను చెప్పలేని మాటల్లో. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఈ పచ్చడి మీరు చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. అస్సలు చింత చిగురు, పల్లీలు, పచ్చిమిరపకాయ పచ్చడి కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అండి. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఇకైతే మళ్ళీ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పల్లీలు అయితే చక్కగా వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ముక్కలుగా తుంచైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే, ఇలా వేసుకుంటే కొంచెం ప్రమాదం అండి. ఇలా వేసుకుంటే ప్రమాదం అని చెప్పి మీకు తెలియడానికి నేను ఈ చిన్న వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా వేసుకుంటే ఏంటంటే పచ్చిమిరపకాయలు పగిలి మన మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. మనం పచ్చిమిరపకాయలు అనేవి విరిపి వేసుకుంటే మనకి అవి పగలవు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట అండి. ఇది మా అమ్మమ్మ ఏం చేసిందంటే, ఇలాగే మా అమ్మమ్మ చేసినట్టుగా నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పచ్చడి అనేది మా అమ్మమ్మ ఇలాగే చేసిందనమాట అండి. ఇలా పచ్చిమిరపకాయలుగానే వేసింది. బట్ ఇప్పుడు ఇది మీరు చూసి తెలుసుకుంటారని చెప్పేసి అని నేను ఇలాగే వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగనివ్వాలండి. అవి వేగే లోపల మనం ఏం చేద్దామంటే టమాటాలని చక్కగా మనం కట్ చేసి పెట్టుకుందాం అనమాట. వాటి పైన ఉండే ఆ ముచ్చుకలను తీసివేసి 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయంట. మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట అండి. మనకి చక్కగా అలా కోసేసి పెట్టేసేసుకున్నాం అనుకోండి, పచ్చిమిరపకాయలు తీయంగానే మనం టమాటా ముక్కలు అనేవి వేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం ముందే చింత చిగురు కూడా కడిగి పెట్టేసేసుకున్నాము, అలాగే పల్లీలు వేపేసేసుకున్నాము. ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి అనమాట అండి. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి అండి, అవి మర్చిపోవద్దు. చాలా చాలా బాగుంటుందండి నిజంగా. ఈ వీడియో నేను నిన్న సాయంత్రం చేశాను కదా, రేపు మార్నింగ్ వస్తుంది. రేపు మార్నింగ్ మనకి వీడియో అనేది పెడతానండి నేను. అస్సలు నిజంగా అంటే రేపు అంటే ఈరోజు అనమాట అండి. నేను నిన్న సాయంత్రం చేశాను కదా, ఇది ఈరోజు పగలు వస్తుందన్నమాట. అసలు టేస్ట్ నిజంగా నేను చేశాను అని చెప్పేసి నేను చెప్పట్లేదండి. నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు. ఇకైతే మనకి పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి అనమాట అండి. పచ్చిమిరపకాయలు చక్కగా తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. పెట్టుకొని మనం చక్కగా టమాటాలు చూసారా ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందామండి. ఆయిల్లో వేసేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలన్నమాట అండి. అంటే ఆల్రెడీ మనం చింత చిగురే కాబట్టి చింతపండు అవసరం లేదేమో అని చెప్పేసి అనే ఆలోచన మీకు రావచ్చు. బట్ ఒక చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. లేదు మీకు అవసరం లేదు అని మీరు అనుకుంటే అది స్కిప్ చేసేసేయచ్చండి. నేనైతే కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం అనమాట. చెప్పాను కదా, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుంటే ఆ పచ్చడి అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మాకు అవసరం లేదండి, మేము ఆల్రెడీ
చింత చిగురే కాబట్టి వేసేది, మేమైతే వేయమండి అనే ఆలోచన మీకు వస్తే మీరు వేసేయొద్దండి, తీసేసేయండి, స్కిప్ చేసేసేయవచ్చండి. సో ఇది ఇంత అండి, ఇంత ఎక్కువ కాదు. ఇక అది కూడా వేసేసుకున్న తర్వాత మనకి చక్కగా టమాటాలు అనేవి మగ్గుతూ ఉంటాయి అనమాట అండి. ఈ లోపల మనం చక్కగా మన పచ్చడికి కావాల్సిన సామాన్లు, ఉప్పు, జీలకర్ర, అలాగే చిన్నుల్లిపాయలు ఇవన్నీ ఒలిసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి పచ్చడి త్వరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం బయట రోట్లో చేయాలి కాబట్టి, రోటి పచ్చడి అన్నాం కదండి, మరి రోట్లోనే చేయాలి కాబట్టి. కానీ అండి రోట్లో చేసిన పచ్చళ్ళు నిజంగా మరి మన పెద్దవాళ్ళు ఏ రకంగా చేశారో తెలియదులే కానండి, నిజంగా రుచే రుచండి అసలు. ఇప్పుడు మనకి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయండి. టమాటాలు అలాగే మనం వేసుకున్న చింతపండు కూడా చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మన చింత చిగురు సపరేట్గా ఏం వేపన అవసరం లేదండి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఈ చింత చిగురు అనేది టమాటాల మీద వేసేసుకుంటే అందులో ఉన్న జ్యూస్కి, అందులో ఉన్న ఆయిల్కి మనకి చింత చిగురు అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట అండి. ఇప్పుడు ఇది మనం సపరేట్గా ఏమి వేపుకోవాల్సిన పని ఏం లేదు. ఇక సో అయితే మనం చింత చిగురు కూడా వేసేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఆ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అది ఫ్రై అవుతుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 4-3 నిమిషాలు చింత చిగురు మగ్గనివ్వాలండి. లేత చిగురే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకోవచ్చు, కానీ ఎందుకంటే మనం కడిగి పెట్టుకున్నాం కదండి, అందులో ఉండే వాటర్ అంతా పోయి అవి నూనెలో వేగితే మనకి పచ్చడి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మనకి అది వేగుతుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు అనేది ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది, అలాగే మన పచ్చడికి రంగుని ఇస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఆ పసుపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకుంటే అది మగ్గుతూ ఉంటుందన్నమాట. మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే, బయట మన రోట్లో కాబట్టి చేసేది, మనం ఏం చేద్దామంటే వెళ్ళి రోటిని శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఇవి వేగంగానే మనం వెళ్ళి పచ్చడి అనేది చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, రోలు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది మనకి త్వరగా చేసేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక అటు నేను రోలు కడిగైతే వచ్చేసేసాను. ఇటైతే మనకి చింత చిగురు, టమాటాలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట అండి. ఇకైతే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చల్లారిపోయిన తర్వాత మనం చక్కగా పచ్చడి అనేది రెడీ చేసుకుందామండి. అసలు నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలా నాకు వచ్చిన వంటలన్నీ ఇలా మీకు పరిచయం చేయడం నిజంగా చాలా సంతోషం అండి. అదేవిధంగా మీరందరూ కూడా నన్ను చాలా సపోర్ట్గా ఆదరిస్తున్నందుకు కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అయితే పల్లీలు వేగిపోయినాయి, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, అలాగే చింత చిగురు, టమాటాలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఆల్రెడీ నేను పొయ్యి మీద అన్నం కూడా పెట్టేశాను, అన్నం కూడా మగ్గుతుందండి. ఇక మనం పచ్చడి అయితే రెడీ చేసేసుకుందామండి. అబ్బబ్బబ్బబ్బా! అసలు అప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా పోతుందండి ఈ పచ్చడితో. అసలు నిజంగా చాలా చాలా రుచిగా ఉండే పచ్చడి అనమాట ఇది. ఇలా రోటి పచ్చడిలో తింటే చాలా మంచిదండి మన హెల్త్కి కూడా. సో ఇకైతే నేను రోలర్ శుభ్రంగా కడిగి పెట్టేసేసుకున్నాను కదా, ఇప్పుడు మనం వేపుకున్న పల్లీల్ని మనం చక్కగా రోట్లో వేసి అయితే దంచుకోవాలన్నమాట అండి. దంచుకొని చక్కగా వాటిని మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదు, అలాగని మరీ క్రంచీగా కాదండి, చక్కగా మనకి తినేలాగా మనం చక్కగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. ఈ కాంబినేషన్లో ఉప్పు చేప బాగుంటుంది, ఆమ్లెట్ బాగుంటుంది, అలాగే ఇంకేంటండి మన ఎండు చేపలు ఫ్రై కూడా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే పచ్చి పులుసు కూడా అండి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి మీరు తప్పకుండా. అలాగే ఇప్పుడు మనం జీలకర్ర వేసుకున్నామండి, దంచుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా బాగుంటుందండి. అలాగే మీకు తెలిసినవి నాకు చెప్తా ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది, అలాగే నాకు తెలిసినవి మీకు చెప్తా ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం చిన్నులపాయలు కూడా చక్కగా గబ్బాలుగా ఒలిచి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చక్కగా దంచుకోవాలన్నమాట. వాటిని కూడా మెత్తగా దంచుకుంటే చక్కగా నలిగిపోయి మనకి ఆ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందన్నమాట అండి. ఇక మీరు చేశారా అండి ఈ పచ్చడి, చింత చిగురు పచ్చిమిరపకాయల పచ్చడి చేశారా? చేసిన వాళ్ళు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. చేయని వాళ్ళైతే కనుక మన ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. అది కూడా నాకు వీడియో చూసి వీడియో ముందు చేసి నాకు కమెంట్ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి, నిజంగా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకో మాట అడగాలనుకుంటున్నానండి మిమ్మల్ని. నా మాటలు మీకు ఏమైనా బోర్గా అనిపిస్తున్నాయా, లేకపోతే నా మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది ఆ విషయం కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి ప్లీజ్ అండి. సో ఇకైతే చిన్నులపాయలు నలిగిపోయినాయి, జీలకర్ర నలిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు, మన పచ్చడికి సరిపడా ఉప్పు కల్లుప్పు వేసుకోవచ్చండి. కల్లుప్పు అనేది ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని సో ఇకైతే మనం చక్కగా అవన్నీ దంచేసుకున్నాం కదండి. మెత్తగా అయితే వేస్తానన్నమాట. అది వేసిన తర్వాత దంచుకుందామండి మెత్తగా. ఈ పచ్చిమిరపకాయలన్నీ చక్కగా దంచేసుకోవాలి, పచ్చడి అనేది చక్కగా కనపడుతుంది అనమాట. సో ఇక పచ్చిమిరపకాయలు దంచుకునేదాకా మనం చక్కగా వాటిని ఏం చేయాలంటే చేత్తోనే చక్కగా నూరుకోవాలన్నమాట అండి. ఇలా రోటి పచ్చళ్ళు చాలా బాగుంటుంది.
బాగుంటాయి కదండి. మీకు ఇష్టమేనా అండి రోటి పచ్చళ్ళు? నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోలేక నేను మిక్సీలో పడతాంలే కానీ, లేకపోతే మేము రోట్లోనే చేసుకుంటాం అనమాట పచ్చళ్ళు అయితే. మా ఇంట్లో కంపల్సరీగా రోటి పచ్చడి ఉండాల్సిందేనండి. చికెన్ కర్రీలో కూడా మేము రోటి పచ్చడి తింటామన్నమాట. అంత ఇష్టం మాకు రోటి పచ్చళ్ళు అంటే. సో ఇకైతే మనకి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా నలిగిపోయినాయి అనమాట అండి. ఇప్పుడు మనం చక్కగా చింతపండు, టమాటా, చింతగురు అన్నీ చక్కగా ఉడకపెట్టేసేసుకున్నాం కదా, నూనెలో ఫ్రై చేసేసుకున్నాం కదా, అవైతే ఇప్పుడు అవి కూడా అన్నీ చక్కగా దానిలో అయితే వేసేయాలన్నమాట. వేసేసి అది కూడా మనం చక్కగా నూరుకోవాలన్నమాట అండి. నూరుకొని చక్కగా మనం చిన్నులపాయలు వేసాము, జీలకర్ర వేసాము, ఉప్పు వేసాము. అస్సలు నేను నూరతంటే అండి అసలు ఆ సువాసన అనేది, ఆ వాసన అనేది ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఇకైతే మనం చక్కగా టమాటాలు, చింత చిగురు కూడా అంతా మన శనగుళ్ళు, పచ్చిమిరపకాయలు కలిసేలాగా మనం చక్కగా దంచుకుందాము. దంపుకుంటే చక్కగా మొత్తం మిక్స్ అయ్యి పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అసలు రోట్లో అంటేనే టేస్ట్ అండి. ఎందుకన్నా మన అర్థం కాదు అసలు. అందుకే మన పాత వాళ్ళు, మన నాయనమ్మలు, అమ్మమ్మలు, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు రోట్లోనే చేసేవాళ్ళండి. ఇంతవరకు ఎక్కడేయండి ఇవన్నీ చెప్పండి? ఈ మిక్సీలు, ఈ గ్రైండర్లు ఎక్కడో కొంచెము ఉన్న వాళ్ళ ఇండ్లలో ఉండేవన్నమాట అండి ఇవన్నీ. అలా ఉండేవి. మన వాళ్ళైతే అందరూ ఆల్మోస్ట్ రోట్లోనే చేసేవాళ్ళు అనమాట. పిండిగా, ఇడ్లీ పిండిగా, నేను కూడా అండి ఇడ్లీ పిండి కానీ అడ్డు పిండి కానీ రోట్లోనే రుబ్బేవాళ్ళం అనమాట అంతకు ముందు. సో ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి కాబట్టి మనం ఏది బయట చేయలేకపోతున్నాం అనమాట. సో ఇకైతే పచ్చడి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి ఇదివరకు ఇట్లా చూసేవాళ్ళండి. ఇట్లా చేతి మీద పచ్చడి వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూసేవాళ్ళు అనమాట. చాలా జ్ఞాపకాలు ఈ పచ్చడి చేస్తుంటే చాలా చాలా జ్ఞాపకాలు వచ్చినాయండి నాకు. మా చిన్నతనంలో జ్ఞాపకాలు, అలాగే అమ్మవాళ్ళు పచ్చళ్ళు చేసే టైంలో జ్ఞాపకాలు, అన్నీ అమ్మమ్మ చేసే పచ్చళ్ళ జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చాలా సంతోషం అనిపించింది నాకు ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం. నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. ఇకైతే ఫైనల్గా అయితే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చింత చిగురు అసలు నిజంగా చాలా చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, చేపల పులుసులోకి అసలు అబ్బా ఎంత బాగుంటుందో చెప్పలేనండి నేను. చాలా చాలా బాగుంటుందన్నమాట. అలాగే చింత చిగురు కోడిగుడ్డు వేపుడు కూడా సూపర్ అండి అసలు. అది కూడా ఒక వీడియో చేద్దాం మనం కంపల్సరీగా. సో ఇకైతే మన పచ్చడి రెడీ అయిపోయింది కదా. పచ్చడి అనేది చక్కగా తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి. తీసుకొని తాలింపు పెట్టుకోవడం అనేది మీ ఇష్టం అండి. తాలింపు పెట్టకపోయినా తినేసేసేయవచ్చు, లేదు అనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెడతానండి, ఎందుకంటే మీకు అది కూడా చూపించాలి కదా నేను. సో తాలింపు కూడా మనం చక్కగా పెట్టి చూపిద్దాము. ఇప్పుడు పచ్చడి అనేది మనం చక్కగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం కదా. ఒకటి గుర్తుందా అండి మీకు? మన అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు పచ్చడి చేసినప్పుడు రోట్లో పచ్చడి అంతా తీసేసిన తర్వాత కొంచెం పచ్చడి ఆ రోట్లో ఉంచి అన్నం తీసుకొచ్చి ఆ రోట్లో కలిపి ముద్ద చేసి కలిపి ముద్ద పెడితే అసలు ఆ ముద్ద అమృతమేనండి. ఇది నిజమా కాదా? నిజం చెప్పండి. అస్సలు ఎంత అద్భుతంగా ఉండేదో, ఎంత రుచిగా ఉండేదో. నాకు మా పెద్దత్తయ్య, మా పెద్ద మేనత్త గుర్తొచ్చింది. అలాగే ఆవిడ మా ఇంట్లో ఆవకాయ చేసిన, పచ్చళ్ళు చేసిన, ఏం చేసినా అంతా కలపడం అయిపోయిన తర్వాత, ఆవకాయ అంతా కలపడం అయిపోయిన తర్వాత ఆ కలిపిన గిన్నెలో అన్నం వేసి కలిపి మనిషికి ఒక ముద్దగాడికి పెట్టేదండి. అలాగే రోటి పచ్చడి అయినా సరే అంతే. అలాగే అన్నం గట్టిగా ఇంత గడ్డ అన్నం వేసి అంతా కలిపి చక్కగా తలా ఒక ముద్ద పెడితే నిజంగా ఎంత బాగుండేదనండి. అసలు నిజంగా చెప్తున్నాను. నేనేదో మీ ఇది పొందడానికి నేను చెప్పట్లేదండి, జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. అసలు నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు అండి. నిజంగా మళ్ళీ రావు ఆ రోజులు. చాలా చాలా మంచి డేస్ అనమాట గడిచిపోయిన రోజులన్నీ. ఈ రోజు మంచి మాట ఇది రండి. గడిచిపోయిన రోజులు చాలా చాలా మంచి రోజులు. ఒక మంచి మాట అనమాట ఈరోజు. సో ఇకైతే మనం పచ్చడి అంతా అయిపోయింది. చక్కగా నూరేసేసాను, గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఒక్క ముద్ద అన్నం వేసుకొని కలిపి ఈ రోట్లో అన్నం కలుపుకొని తింటేనే నాకు మా మేనత్త గారు గుర్తొచ్చారనమాట. సో చాలా సంతోషం. ఇకైతే ఇట్లా కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు, మన వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తాం అనేది సహజం అనమాట అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. మా మేనత్త గారు అయితే చాలా సంతోషం ఆవిడ జ్ఞాపకం చేసుకోవడం. ఇలా ఈ రీతిగా మన ఛానల్లో ఆవిడ గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనమాట. ఈ ఛానల్ నేను పెట్టే టయానికి ఆవిడ లేకపోయిందనమాట. ఉండుంటే కనుక చాలా సంతోషపడేదేమో. ఆవిడ కూడా ఇలా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవడం అంటే ఆవిడకి చాలా ఇష్టం అండి. ఇలా ఇంట్లో కూర్చోకూడదు, సోమరిపోతులం అయిపోతాము, ఏదో ఒక పనులకి వెళ్ళాలి, చేసుకోవాలి అనేది ఎక్కువ ఉంటుందండి మన ఆవిడకి. చాలా వీలైతే ఆవిడ ఫోటో నేను మీకు ఒకసారి చూపిస్తాను కుదిరితే.
సో, అయితే మళ్ళీ మనం వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదామండి. అంటే నేను ఎందుకని ఇలా వీడియోలో కొన్ని కొన్ని చెప్తా ఉంటానంటే, అచ్చంగా నేను మీకు ఇదే అయితే మీకు బోర్ కొడుతుందేమోనండి ఫీలింగ్ అనమాట నాకు. సో, అందుకనే నేను ఇలా మా పాతనాటి జ్ఞాపకాలు, మా చిన్న రోజులన్నీ గుర్తు చేసుకొని మీతో షేర్ చేసుకుంటా ఉంటాననమాట. సో, ఇకైతే అవి మాట్లాడుకుంటా, ఇటు వంట చేసుకుంటే, అటు మీకు బోర్ ఫీల్ అవ్వరు, ఇటు నాకు కూడా ఇంకా చేసే ఆసక్తి ఎక్కువ పెరుగుతుందనమాట. అందుకనే ఇలా చేస్తా ఉంటాను నేను. సో, మీకెలా అనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్‌లో షేర్ అయితే తప్పకుండా చేయండి మర్చిపోకుండా. ఇకైతే నేను పచ్చడైతే చేశానండి బయట. రోటి పచ్చడైతే చేశాను. ఇక లోపలికైతే వచ్చేసేసి నేను ఇక పోపైతే పెడుతున్నానండి. పోపుకి నేను పచ్చెనపప్పు, అలాగే మినప్పప్పు ఇవన్నీ ఏం వద్దండి అసల. మన పచ్చట్లోకి ఇవన్నీ వేసి తిరగమాత పెడతా ఉంటారులే గానీ నాకెందుకనో అలా ఇష్టం ఉండదండి. నేను ఒక 2 స్పూన్లు మనం ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం పచ్చట్లో. సో, మనం ఆయిల్ తక్కువే వేసుకుందామండి పోపుకి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేశాను. అది కాగిన తర్వాత నేను కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు యాజ్ యూజువల్ కరివేపాకు కంపల్సరీగా వేయాల్సిందే. ఇక వేసేసుకొని చక్కగా ఆ పోపు అనేది మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు పచ్చడిలోకి అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా హ్యాపీగా దాన్ని కలిపేసేసేద్దాము. ఏమి వాసన అండి, ఎంత అద్భుతమండి అసల. నిజంగా అండి రోటి పచ్చళ్ళు తింటే అండి మన హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదంటండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటండి. ఈ మాటను మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు అన్నీ ట్రెండ్ అయిపోయినాయండి. పాతకాలంలో జరిగిన విషయాలు, పాతకాలంలో చేసే పనులన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతున్నాయి అనమాట. ఒక్కోటి బాగా ట్రెండింగ్ అయిపోతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా, అలాగే ఇన్‌స్టా వేదికగా అన్నీ ట్రెండ్ అయిపోయి బాగా వస్తున్నాయి అనమాట. ఇక సో, అయితే మన పచ్చడైతే రెడీ అయిపోయిందండి. అన్నం కూడా చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి చెప్పండి? పచ్చడి రెడీ అయిపోయింది. అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న చింత చిగురు పచ్చిమిరపకాయల పల్లీల పచ్చడిలోకి ఒక ఆమ్లెట్ అయితే వేసుకుందామండి. ఒక 2 ఎగ్స్ అయితే నేను బ్రేక్ చేశాను ఒక గిన్నెలోకి అయితే. ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఉల్లిపాయలు వేయట్లేదండి. ఉల్లిపాయలు వేయకుండా ప్లెయిన్‌గా వేస్తున్నాననమాట. కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలన్నమాట దాన్ని. బాగా బీట్ చేసేసుకొని వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా! మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా మేనత్త, మా అమ్మ, మా అత్తయ్య వీళ్ళందరూ గుర్తొచ్చేస్తారనమాట నాకైతే. అంత బావుంటుందండి మరి. బావుండేదాన్ని బావుంది అని చెప్పడంలో తప్పేం లేదు కదండీ! సో, నాకు అలా ఇష్టమండి చెప్పడం అంటే. సో, ఇక ఆ ఆమ్లెట్ వేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ, పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లో కలిసి కూర్చొని తింటే చాలా చాలా మంచిదండి. సో, మీరు అలాగే చేస్తున్నారా లేదా? లేని వాళ్ళైతే చేయండండి అలా. ఫ్యామిలీతో హ్యాపీగా అందరూ కలిసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా అన్నీ వండుకున్నవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని, అందరూ చక్కగా చేతులు శుభ్రంగా కడిగి కిందండి మంచాల మీద కూడా కాదు, కింద కూర్చొని వాటరు అవన్నీ పెట్టుకొని, మీరు చేసుకున్న ఐటెమ్స్ అన్నీ పెట్టుకొని, అందరు చుట్టూరు కూర్చొని మాట్లాడుకుంటూ తింటే అసల నిజంగా ఆ ఫ్యామిలీలో ధనం అవసరం లేదు, మరేమో ఆస్తులు అవసరం లేదు, ఏమీ అవసరం, అదే పెద్ద ఆస్తి అనమాట అండి. అంత బావుంటుందనమాట. సో, నాకైతే అలా చాలా ఇష్టమండి. ఇప్పుడు వీక్ అంతా పిల్లలు 6 రోజులు కూడా ఇంట్లో ఉండరు. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు, స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఇక సండే వచ్చిందంటే కంపల్సరీగా మేమందరం కలిసి కూర్చొనే తింటామండి మ్యాక్సిమం. అది మీకు తెలిసిన విషయమే. పాత వీడియోలు చూస్తే కనుక మీకు తెలుస్తుంది కదా! సో, నాకలా కలిసి కూర్చొని తినటం అంటే చాలా ఇష్టమండి. అలా గూడా నిజంగానే అలా తినటం కూడా మన హెల్త్‌కి చాలా మంచిదంటండి. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాటే. సో, మీరు ఇది గూడా పాటిస్తారనే నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇలా చేస్తారనే అనుకుంటున్నానండి. సో, ఇకైతే మళ్ళీ మన వీడియోలోకైతే వెళ్ళిపోదామా. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా మీతో మాట్లాడుకుంటూ ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాను. ఇకైతే నేనిప్పుడు ఇట్లా పెట్టుకొని తింటున్నానని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో, కాదండి. జస్ట్ ఇది వీడియో కోసం అనమాట. తర్వాత మేము ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తింటామనమాట. సో, అయితే వేడి వేడిగా అన్నం పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం రోటి పచ్చడి, చింత చిగురు పచ్చడి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా కలిపి మనం అంతేనండి, శనగపప్పు ఇవి అసలు ఏమి వేయొద్దండి. నన్ను అడిగితే అసలు అవి అనవసరం అని చెప్తే అంటాను నేను. అవి వేసుకుంటే అవి ఏంటో పంటి కింద వాటి టేస్ట్ ఒక రకంగా అనిపిస్తుంది. మనం జస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి మన రోటి పచ్చళ్ళు. ఇట్లా తిరగమాత వేసుకోవాలి అనుకునే పచ్చళ్ళకి చెప్తున్నాను నేను. అంటే మనం రోటి పచ్చళ్ళు అన్నీ మనం పోపు అనేది పెట్టం కదా! అందుకనే కొన్ని కొన్ని వాటికి మనం అన్నీ వేస్తూ ఉంటే ఎందుకనో ఆ టేస్ట్ డిఫరెంట్ అయిపోతూ ఉంటుందన్నమాట. మనం రియల్ టేస్ట్ మిస్ అవుతామండి. సో, మీరు
పోపు పెట్టుకోవాలి అనుకునే పచ్చళ్ళకి మాత్రం ఇలా చేయండి, ఇదే కరెక్ట్ పద్ధతి నన్ను అడిగితే. సో ఇకైతే మన అన్నం వేడివేడిగా రెడీ అయిపోయింది, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇక మనం టేస్ట్ అయితే చూసేద్దామా? టేస్ట్ చూసేసేద్దామండి. సో ఇకైతే నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను. అదిగోండి చూడండి, మన ప్లేటు చక్కగా నిండుగా కనిపిస్తుందా లేదా అండి చెప్పండి? నిండుగా కనిపించాలండి ప్లేట్ ఇట్లా నిండుగా కనిపిస్తే. ఒకటండి, ఇంకొక మాట ఏంటంటే మనం రైస్ తక్కువగా తినాలండి, కర్రీస్ ఎక్కువగా తినాలంటండి. ఇది మా అమ్మ చెప్పింది నాకు. సో ఇది కూడా ఒక మంచి మాటగా భావించి మీరు దీన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇకైతే టేస్టింగ్ టైం కదా, ఇక టేస్ట్ అయితే చూసేస్తున్నాను. ఉంటే ఒక నెయ్యి చుక్క కూడా వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకోవట్లేదండి, నాకు రియల్ టేస్ట్ కావాలన్నమాట, అందుకని నేను నెయ్యి అనేది వేయట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే మనం చింత చిగురు, పల్లీలు ఇవన్నీ వేసుకొని చేసుకున్న పచ్చడి రియల్ టేస్టు అస్సలు నిజంగా అద్భుతంగా ఉందండి. అసలు నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఆమ్లెట్ ముక్క ఒక చిన్న ముక్క తుంచుకొని కలుపుకొని అది ఇది రెండు కూడా తింటే అబ్బబ్బబ్బా ఇంకేం కావాలండి బాబు అసలు చెప్పండి, అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇలాగే మీకు ఈ ఈ రకంగా టేస్ట్ మీకు రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు చేయండి, అలాగే పర్ఫెక్ట్గా ఆ టేస్టే మీకు వస్తుందన్నమాట. చేసి మీరు ఎంజాయ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు అందరికీ బాయ్ బాయ్.